ఏ బలము లేదని నువ్వు అనుకుంటున్నావో ఆ బలం నీ మిగిలిన కొడుకుల బలం, వాళ్ళ శరీర బలం, బుద్ధి బలం, వాళ్ళ సొంత జ్ఞాన బలం అయితే దావీదుకి నేనే బలం. అందుకే ఇప్పుడు నా బలమా అనే పదం బైబిల్లో పలికిన వాడు దావీదే. నా బలమా అనే పదం పలికిన వాడు దావీదే. దావీదు తెలుసు తన బలం ఏందో. ఈరోజు నీవు నేను కూడా ఆ ధన్యత పొందాం. చెప్పు, ఇన్ని రకాల సమస్యల్లో నలిగిపోతున్నావు, నవ్వుకుంటా తిరుగుతున్నావు, ఏంది అసలు నీ దమ్ము అని అడుగుతున్నాను నేను. చెప్పు సమాధానం. ఏమమ్మా ఇన్ని రకాల అగచాట్లు పడుతున్నావు, ఇంతవరకు సరైన దారి దొరకలేదు, ఇంతవరకు కొలికి రాలేదు, మునిగి తేలుతున్నావు అగచాట్లలో, మళ్ళీ ఇగిలించుకుంటా తిరుగుతున్నావు. అసలు ఏంది నీవు, అసలు ఏం చూసుకుని నీ ధైర్యం అడుగుతున్నా. చెప్పు, ఏం చూసుకునేది ఏందన్నా? నాకేమన్నా నాకే ఏముందేంది? నాకేందన్నా అంటున్నావు తమ్ముడా? ఏముందేంది? ఏముందేందన్నా? బలం ఉంది. ఏం బలం ఉంది? అందరికి మించిన బలం ఉందిలే నాకు. సహాయం ఉంది నాకు. ఏందా బలం? ఎక్కడ ఆ సహాయం అంటే ఆ బలము ఆ సహాయము రెండు నా యేసయ్యే. నా ప్రభువే నా బలం, నా ప్రభువే నా సహాయం. నా మీద నేను ఆధారపడితే మీలాగనే ఎర్రి ముఖం వేసుకొని, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని చీదేసుకుంటా తిరుగుతా. నా బలం మీద నేను ఆధారపడితే, నేను ఆధారపడ్డవాడు బలవంతుడు. నేను బలహీనురాలనే కానీ నేనెవని మీద ఆనుకున్నానో ఆయన బలవంతుడు. ఆయన బండా, ఆయన బండా సిగ్గుపరచడు నన్ను. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. ఏం చూసుకొని నీ ఇంత దమ్ము చూపిస్తున్నావంటే ఏ సైన్ చూసుకొని ఎంతైనా చూపిస్తా. గుండె మీద చేసుకొని చెప్పొచ్చు మనం. అరే ఊరు మొత్తం కలిసి ఇంతన గందరగోళం అవుతున్నా వాడేంద్ర లెక్క లేకుండా తిరుగుతున్నాడు. గట్టిగా 2 గుద్దులు గుద్దితే సచ్చేటట్టు ఉంటాడు. వాడేంద్ర మనల్ని అందరినీ గందరగోళం చేస్తున్నాడు అనుకుంటుంటారు కొన్ని ఊళ్ళల్లో. అనుకోవటమే తప్ప ఏం చేయలేడు. వాళ్ళందరూ కలిసి ఒక గుద్దే దానికి ముందు అసలు ఆయన ఒక్కసారి ఊహు అని ఊదాడు అనుకో, ఎక్కడోడొక్కడ మంచాన పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బాహ్య రూపమునకు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. వెలుచూపులకు మేము బలహీనులమైనను ఆత్మ సంబంధంగా మేము బలవంతులమై ఉన్నాము. ఎంత బలం అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము కలిగిన ఆయుధములు కలిగి ఉన్నాం. అంత బలవంతులమై ఉన్నాం మేము. ఏంటి బాబు నీ బలము? పౌలు గారు సరైన హైటు లేదు, వెయిటు లేదు, కట్టెపుల్లలాగా సన్నగా, నువ్వు పొట్టిగా, నీ ఆకారం నువ్వు పేషెంట్ లాగా అంటే అంతే కనపడతాం మీకు. కానీ ఈ అవతారం చూసే దయ్యాలు గడగడ వణికి పారిపోయినాయి. దేవునికి స్తోత్రం. పౌలు లావు ఎత్తు పొడుగు చూసి ఆ పుతోను దయ్యం పారిపోయింది. వెలుచూపులకేమో శుష్కించి చికిశల్యమై పొట్టిగా బలహీనంగా ఏదో అదో రకంగా ఉన్న పరిస్థితి. మనుషుల్లో మాత్రం అతన్ని ఎవరు లక్ష్య పెట్టని స్థితి. పాపం పౌలు ఆహార్యాన్నే కాదు ప్రసంగాలు కూడా కొరగాని అన్నారట. పౌలు ప్రసంగాలు కూడా నచ్చలేదంట అప్పటి వాళ్ళకి. కానీ ఎంత బలం, ఎంత అభిషేకం! దయ్యము బట్టి సోది చెప్పుడు చేత యజమానులకు లాభం సంపాదించే అమ్మాయికి పట్టిన దురాత్మను, ఏయ్ అపవిత్రాత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డను వదిలిపో. ఒక్కటే మాట. ఇక ఆమె చుట్టూ తిరిగి భజన చేసింది లేదు, స్తోత్రం స్తోత్రం అని బాధింది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏం కొట్టినా కొడుతున్నారు. యేసు రక్తమే జై అంటాం, పెటామని కొట్టడం. అర్థం అవునాలే. యేసు రక్తమే జై అంటే పెటామని కొట్టడం, జుట్టు పట్టుకోవటం. పాపం మొన్న ఒక సోదరుని తీసుకొచ్చారు. నేను దగ్గరికి వెళ్తున్నా ప్రార్థన చేయడానికి. వెనక్కి వెళ్తుంది, గడగడగడ వణుకుతా వెనక్కి వెళ్తుంది. అంటే అంతకుముందు ఎక్కడో చేశారంట. జుట్టు ఏం బీగినా సగం ఊడిపోయిందండి. అవసరం లేదు.
ఆత్మయందు దేవుని బలం ఉంటే ఒక మాట సెలవిస్తే చాలు, దయ్యానికి అర్థమైపోయింది, వెళ్ళిపోయింది. ఉపవాస ప్రార్థనా శక్తి ఇంకా ఉంటే మొండి దయ్యాలు కూడా పోతాయి. యేసయ్యే చెప్పాడు, ఉపవాస ప్రార్థనా శక్తి పొందుకొని ఉంటే ఎంత మొండి దయ్యాలు కూడా ఒక ఆజ్ఞతో వెళ్ళిపోతాయి. ఆల్రెడీ పౌలుకు ఉండనే ఉంది ఆ శక్తి. ఆ ఉపవాసాలతో జాగరణాలు చేసి చిక్కి శల్యమైపోయాడు. లేకపోతే రోజుకు 3 సార్లు 4 సార్లు తింటే ఆయన కూడా పిప్పళ్ళ బస్తాలా తయారయ్యేవాడు. ఏముంది, శరీరం ఏముంది, బాగా మేపితేనే లావైపోద్ది, ఎండగడితేనే సన్నగైపోయింది. బాహ్య రూపమునకు బలహీనుడుగా కనపడుతున్నప్పటికీ దావీదు మీద దేవుడు బలమై దిగొచ్చాడు. ఆ యుద్ధ రంగంలోకి అంతమంది కొడుకులు వెళ్ళి కూడా అసమర్థులుగా దద్దమ్మలుగా 40 రోజుల మూలన కూర్చుంటే అదే యెషయిని ప్రేరేపించాడు. నా చిన్న కొడుకు చేతగానోడు, వాడిని ఎత్తిన బరువు వేశావు నువ్వు, వాడు ఏం పనికి వస్తాడు, వాడి దగ్గర ఏం సామర్థ్యం ఉంది అని ఏడ్చావుగా యెషయి, పో ఇప్పుడు పంపు, నీ చిన్న కొడుకును పంపు అంటే దావీదు అన్నాడు. ఏమిటి తండ్రి అంటే, మీ అన్నయ్య వాళ్ళు యుద్ధానికి పోయారా, ఈ రోజు కాదు 40 రోజులు అయింది పోయి. అది యుద్ధం జరిగిందా, ఆగిపోయిందా? జరిగితేనేమో అటో ఇటో తేలిపోయేది, ఆగిపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. అసలు ఏమీ తేలలేదు, ఇన్ని రోజులు యుద్ధమైందిరే. ఒక అడుగు పోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రా నాయన, ఈ ఆహార పదార్థాలు అన్నయ్య వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాగోగులు పరామర్శించి రమ్మంటే, ఆ చెప్పింది ఎవరు బలహీనుడైన కొడుకు అని దుఃఖపడ్డాడో, ఈ కొడుకు మీద ఇంత బరువు ఎందుకు మోపావని ఏడ్చుకున్నాడో ఆ తండ్రే ఈ కొడుకును పంపిస్తే, ఈ కొడుకు వెళ్ళి ఏం చేశాడో మీకు తెలుసు. తన దృష్టిలో బలవంతులు అనుకున్న కొడుకులు చేయలేని పని, వీడు పిల్లోడు కదా, చిన్నోడు కదా, చేతగానోడు కదా, చావలేనోడు కదా, బుడ్డోడు కదా అనుకున్న ఇతని ద్వారా ఇశ్రాయేలు మొత్తానికి విజయం తెప్పించి యెషయికి సాక్ష్యం ఇచ్చాడు. యెషయే, నువ్వేమన్నావు, నా చిన్న కొడుకు మీద ఇంత బరువు మోపావన్నావు. ఒట్టి పాత్రే అడ్డం పెట్టింది నేను. దావీదు నాకిష్టుడు, నీకన్నా తెలివైనోడు. దావీదుకు ఒకటి తెలుసు, నీకు తెలియంది తెలుసు. దావీదుకి ఏంటో తెలుసా? నీకేమో మానవ సామర్థ్యం మీద నమ్మకం, దావీదుకి నా మీద నమ్మకం. నీ కొడుకు బల రహస్యం అంతా అక్కడే ఉంది. ఏమిటి అంటే, నీ కొడుకుకు నేనంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం, పిచ్చి, విశ్వాసం. అందుకే నీ కొడుకు, నీ చిన్న కొడుకు అంటే నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే చాలు నాకు అది. ఇక ఆయన ఎంతలా ఉన్నాడు, ఎంత పడుకున్నాడు కాదు, వాడెంతటి బలహీనుడైనా నేను నా బలము నింపి వాడుకుంటాను అని గొలియాతు వధ ద్వారా యెషయికి పాఠం నేర్పి, సమూయేలుకు పాఠం నేర్పి, సౌలుకు కూడా పాఠం నేర్పాడు. 3 పాఠాలు ముగ్గురికి నేర్పాడు. ఈరోజు 4వ పాఠంగా మనకి నేర్పుతున్నాడు. మా బంధువులు చాలామంది ఉన్నారండి, మనకి ఏదన్నా తేడా వస్తే మొత్తం వచ్చి పడతారండి అంటారు. బంధు బలగాన్ని చూసుకొని కొంతమంది అతిశయపడతారు. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత వరకు అందరూ వస్తారు. కొద్దిగా ఏ చిన్న తేడా వచ్చినా అడ్రస్ లేకుండా పోతారు. ఓకే, కాబట్టి వాళ్ళని నమ్మలేం. అది బుస్సే ఎంతమంది ఉన్నా. ఇక డబ్బు, కొంతమంది పైసలు మంచిగా పైసలు సంపాదించుకొని ఉంటారు. పైసలు ఎంత ఉన్నా అన్నిటికీ పైసలు పనికిరావు. అర్థమైంది? అన్నిటికీ పైసలు పనికి వస్తాయా? పనికిరావు. పోనీ వచ్చిన పైసలు స్థిరంగా ఉంటాయా? చెప్పలేము. సో అవి నమ్మదగినవి కాదు. ధనబలం కూడా క్షేమకరం కాదు, జనబలం క్షేమకరం కాదు. ఇకపోతే కండల బలం అంటే మనం ఎప్పుడు చెప్పుకునే జోకే, అవునా? ఆ ఎప్పుడు చెప్పుకునే జోకే. 3 వాంతులు, ఇక ఎంత కండల వీరుడైనా గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. అంటే కండబలం కూడా పనికిరాదు. మరి ఏ బలం మనకి స్థిరం, ఏ బలం క్షేమం, ఏ బలం శాశ్వతం, ఏ బలం మనకి ప్రాముఖ్యం? దేవుణ్ణే తమకు బలముగా చేసుకున్న వారు ఎంత ధన్యులు. వారండి దావీదులు, అభినవ దావీదులు వారే. ఇది పాఠం
భక్తులను చూసి నేర్చుకోవలసిన పాఠాలలో మొట్టమొదటిది వారి అంతరంగ స్థితిలో, ఆంతర్యంలో వారు ఎవరి పట్ల స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు, ఎవరిని తమకు బలంగా ఆధారంగా చేసుకున్నారు. ఈరోజు ఇంత పని జరుగుతుంది, నాకున్న జ్ఞానం ఏందో నాకు తెలుసు. హలో, ఏదైనా ఓపెన్గా చెప్తా, నేను ముసుకేయను. నాకున్న బలం ఏంటో నాకు తెలుసు, నాకున్న జ్ఞానం, నాకున్న తెలివితేటలు, నాకున్న అనుకూలతలు అన్నీ నాకు తెలుసు. ఒక బలమైన పని చేయడానికి అవి పనికి రావని కూడా తెలుసు నాకు. కానీ సేవకు వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఆధారపడింది, ఆనుకున్నది, ఆధారం చేసుకుంది ఆయననే, ఆయన బలాన్ని, ఆయన మీద నమ్మకం నాకు, ఆయన మీద విశ్వాసం. ఎంత నమ్మకం నీకు దేవుని మీద అంటే ఎంతైనా నమ్ముతా నేను.